సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కన్సిస్టెంట్ గా ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయడము అండ్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ర్యాంక్ తో మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ తో పాటుగా ఫారెస్ట్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఆ కట్ ఆఫ్లు కూడా సో రీచ్ అవ్వడానికి మీరు yes, అసలు yes. ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు అంత కట్ ఆఫ్లు ఎలా క్లియర్ చేయగలిగారు అనేది కూడా ఒకసారి చెప్పండి. Yeah. సో నేను టోటల్ గా 5 times ప్రిలిమ్స్ సిఎస్సి కట్ ఆఫ్ క్లియర్ చేశాను. 3 times ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను, 22, 23, 24 ఈ లేటెస్ట్ అటెంప్ట్. సో రిగార్డింగ్ దట్ నా ఫస్ట్ 2 attempts లో నేను ఎక్కువ ఫోకస్ ఏం చేశానంటే 2021 attempts లో ఎక్కువ ఫోకస్ అంతా చదవడం మీద, మాక్ టెస్ట్ సాల్వ్ చేయడం మీదే ఉంది. ద చేంజ్ ఐ హ్యాడ్ బ్రాట్ ఇన్ 22 ఎగ్జామినేషన్ ఈస్ పీవైక్యూస్ బాగా చేయడం. అంటే అప్పుడు దాకా పీవైక్యూస్ అనేది నేను జస్ట్ ఒక క్వశ్చన్ లా ట్రీట్ చేసి సాల్వ్ చేసి వదిలేశాను, నాకేం తెలియదు. సో నా ఫ్రెండ్ అతను 2 times ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాడు. సో అతను క్లియర్ చేస్తున్నప్పుడు అతనికి 115, నాకు ఆ ఇయర్ 21 పేపర్ లో నాకు 91 స్కోర్ వచ్చింది. బేర్లీ 4 marks కట్ ఆఫ్ క్లియర్ చేశాను, 87 కట్ ఆఫ్ ఉంటాయి. సో అతనికి 110, 115 సంథింగ్ వచ్చింది, వెరీ గుడ్ స్కోర్. సో ఎలా చేశాడు అనేది నేను నాకు 100 అరౌండ్ స్టక్ అయిపోయాను. సో ఎలా చేశాడని తెలుసుకున్నప్పుడు అతను పీవైక్యూస్ ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడము, దాంట్లో మళ్ళా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అని చెప్పి నాకు తెలిసింది. సో అవి తెలిసినప్పుడు ఓకే, ఐ కేమ్ టు నో మనం జస్ట్ బ్లైండ్ గా మొత్తం అన్ని బుక్స్ వేసుకొని చదవడం కాదు, చదవాలి బట్ బేసిక్స్ చదవాలి, ఒక టు అన్ ఎక్స్టెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చదవాలి. కానీ నేను పీటీ 365 అయితే నా ఫస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ లో ఎవ్రీ పీటీ 365 3 times రివర్స్ చేశాను వైల్ ఐ వాస్ వర్కింగ్. నేను వర్క్ చేసినప్పుడు ఆఫీస్ టైంలో మధ్యలో హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తే తీసి ఒక 5 pages 10 pages చదువుతూ ఉండేది. చదివి నాకు అసలు చాలా వెక్స్ అయిపోయాను నేను. అదే ఇంత చదివినా నాకు అప్పుడు స్కోర్ 100 వచ్చింది. సో నాకు అనిపించింది ఇంత చదివాను 100 వచ్చింది. ఐ ఫెల్ట్ ఆ ఎఫర్ట్ కి ఆ రివార్డు సరిపోలేదు. సో నాకు అనిపించింది, తర్వాత తెలిసింది ఏంటంటే పీవైక్యూస్ బాగా చేసి దాని నుండి కొన్ని ప్యాటర్న్స్, టెక్నిక్స్, తర్వాత పీవైక్యూ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి సేమ్ టాపిక్ సిమిలర్ ఏరియా సరౌండింగ్ లో, ఆప్షన్స్ రిపీట్ అవ్వడము. ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది, చంద్రకేతుగడ ఒకటి ఉంది దాంట్లో, అది 2019 ఒక ఆప్షన్. అది అసలు ఏంటి చంద్రకేతుగడ జస్ట్ సెర్చ్ చేసి మనం తెలుసుకున్నాం అంటే వెస్ట్ బెంగాల్ అది ఒక ఏన్షియంట్ మిడివల్ టైమ్స్ పోర్ట్ సిటీ అని తెలిసింది. ఇయర్ ఆప్షన్స్ అదేమి ఇచ్చారంటే స్టేట్మెంట్ చంద్రకేతుగడు పోర్ట్ టు ఒడిశా ఇచ్చాడు. నేను పీవైక్యూ నేను బాగా చేశాను, నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ తప్పు, నాకు ఆన్సర్ వచ్చేసింది ఆ క్వశ్చన్. బట్ చూడంగానే ప్రైమా ఫేసి ఆ క్వశ్చన్ చాలా డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే అన్ని వేవేవో ప్లేసెస్ ఉంటాయి. సో డూయింగ్ పీవైక్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో పీవైక్యూస్ అనేది నేను ఒక 4 points తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే అందరూ సాల్వ్ చేసి వదిలేస్తారు చాలా మంది, మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్. బట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ సాల్వ్ ద పీవైక్యూస్, అనలైజ్ ద పీవైక్యూస్, టెస్ట్ ఫర్ ఇట్, అండ్ ఆల్సో రీడ్ ఎక్స్ట్రా కంటెంట్ సరౌండింగ్ ఇట్. అదే టాపిక్స్ కి సిమిలర్ టాపిక్స్ చుట్టుపక్కల కంటెంట్ చదవడం. సో ఇవన్నీ చేస్తే హెల్ప్ అయింది. దీంతో పాటు ఎగ్జామినేషన్ అటెంప్ట్ స్ట్రాటజీ అనేది కొంచెం నేను రిఫైన్ చేసుకున్నాను, ఎందుకంటే ముందు 2 years 30 టెస్ట్ రాసా మార్క్స్ అప్రాక్సిమేట్లీ. అది రాసిన తర్వాత నాకు అర్థమైంది ఓకే ఎలా చేయొచ్చని. అండ్ ఆ తర్వాత నుంచి నేను మాక్ టెస్ట్ రాయడం కూడా తగ్గించేసాను. నేను 22 attempt లో 10 రాసా, 10 8 రాసా, 8 to 10 రాసా. 23 అయితే 24 లో అయితే 3 టెస్ట్ రాశాను, ఏం రాలేదు. బట్ ఎవ్రీ టైమ్ ఐ క్లియర్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్, ప్రైమర్లీ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ అప్రోచ్.